శ్రీ అపీతకుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమః. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం సుందరేశాయ నమః. అరుణాచలమనుచు స్మరించు వారల అహము నిర్మూలింపుము అరుణాచల. శ్రీ శివనిధి శివాలయాలు. శ్రీ శివనిధి శివాలయాల కార్యక్రమంలో ముందు భాగంలో అరుణాచలేశ్వర ఆలయ 5వ ఆవరణలో నెలకొని ఉన్న దేవతామూర్తుల యొక్క ప్రత్యేకతలను విశిష్టతలను దర్శించుకున్నాం. ఈ భాగంలో ఎంతో పవిత్రమైన మహిమాన్వితమైన 6వ ఆవరణలోకి ప్రవేశించే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం. జీవిత రహస్యం ఏంటంటే, మనం ఈ జన్మను తీసుకుని భూమి మీదకి ప్రవేశించింది మొదలు పూర్వజన్మ యొక్క స్మృతి మనం గుర్తించలేకపోయినప్పటికీ మన అజ్ఞానం వల్ల ఈ జన్మలో చేసే పనులు మన అహంకారాన్ని వృద్ధి చేస్తూనే ఉన్నాయి. పూర్వజన్మ వాసన వల్ల కానీ ప్రారబ్ధ కర్మల వల్ల కానీ ఈ జన్మలో మనం ఎంత అజ్ఞానంలో కూరుకుని ఉన్నా పరమ దయాళులైన అరుణాచలేశ్వరుని అయస్కాంతపు అనుగ్రహంతో కూడిన పిలుపు ఎప్పుడూ మనల్ని పిలుస్తూనే ఉంది. అందుకేనేమో భగవాన్ శ్రీరమణ మహర్షి ఇనుము అయస్కాంతము వలె గవిసి నన్ను విడువక కలిసి నాతో నుండు అరుణాచల అని అక్షరమణిమాలలో కీర్తించారు. అంటే అయస్కాంతం ఇనుమును ఆకర్షించినట్లు నన్ను నీవు ఆకర్షించి విడువక ఏకమై ఉండు అరుణాచల అని కొనియాడారు. ఆ అనుగ్రహ శక్తి యొక్క పిలుపును విన్నప్పటి నుండి బాహ్య విషయాలన్నింటినీ వదిలివేయటం నెమ్మదిగా మొదలవుతుంది. మన గ్రహాలన్నీ ఆయన అనుగ్రహంలోనివే అని మనకు గోచరమైనప్పటి నుండి ఆయన యొక్క ప్రేమ బాహువులలోకి ఒదిగిపోతాం. అప్పుడు మనకి బాహ్య బంధాలు వదిలి ఆయనపై అనుబంధం ఏర్పడుతుంది. ఇకపై మన భారం ఆయన బాధ్యత అవుతుంది. అప్పటి వరకు నేనే చేశాను, నా వల్లే జరిగింది అనే అహంకారపూరితమైన ఆలోచనలు కాస్త అంతా ఆయనే అన్న ఆత్మ నివేదనతో శరణాగతి చెందుతుంది. ఇన్నేళ్ల నా ఆధ్యాత్మిక అవగాహన, సద్భక్తుల సాంగత్య సహవాసం యొక్క ఫలితం ఏంటంటే, కైలాస సాలోక్యానికి సమమైన ఈ 6వ ఆవరణలోకి ప్రవేశించే అర్హత కలగడమే. అంతటి పరమపావనమైనది ఈ ఆవరణ. ఈ ఆవరణలోకి ద్వారం నుండి అడుగు పెట్టగానే ఎడం వైపున శివజ్ఞానానికి మొదటిగా అర్హత పొందిన అధికార నందీశ్వరుడు కొలువై ఉన్నారు. కైలాసంలో ప్రవేశించే ముందు అధికార నందీశ్వరుని అనుమతి ఉంటేనే లోపలికి ప్రవేశించగలం. అలాగే దానికి చిహ్నంగానే చాలా పురాతనమైన అనేక దేవాలయాలలో ప్రధాన ద్వారానికి ఎడం వైపున అధికార నందీశ్వరుడు కొలువై ఉంటారు. ఈ అధికార నందీశ్వరుడు మానవ రూపంలో పరమేశ్వరునిలాగా ఒక చేతిలో పరశువును మరొక చేతిలో లేడిని ధరించి ఉంటారు. అరుణాచలేశ్వర ఆలయంలో అధికార నందీశ్వరునికి తిరువుడల మహోత్సవంలో చేసే అలంకరణ ఎంతో శోభాయమానంగా ఉంటుంది. అధికార నందీశ్వరునికి వినయంతో హృదయపూర్వకంగా నమస్కరించి ఆయన అనుమతి తీసుకుని కైలాసంలోకి అడుగు పెడుతున్నాము. అంటే 6వ ఆవరణలోకి ప్రవేశిస్తున్నాం. సాధారణంగా శివాలయంలోకి ప్రవేశించి పరమేశ్వరుణ్ణి దర్శించుకుని మన కోరికలను నివేదించుకుని అమ్మవారి ఆలయాన్ని దర్శించుకుని బయటకు వస్తాం. కానీ సాక్షాత్తు కైలాసంలో ఉన్న పరమేశ్వరుడే శివలింగ రూపంగా ఆవిర్భవించి అరుణాచలేశ్వరుడు అనే నామధేయంతో భక్తులను అనుగ్రహిస్తున్నారు అనే భావనతో ఏ భక్తులైతే ఆలయంలోకి ప్రవేశిస్తారో వారికి మాత్రమే ఈ విషయాలను వివరిస్తున్నాము. కైలాసంలో ప్రవేశించిన వెంటనే పరమేశ్వరుణ్ణి దర్శించుకోలేము. అలాగే
శివాలయాలలో కూడా అధిష్టాన దైవాలను వెంటనే దర్శించుకోలేము. సాధకుని సాధనా తీవ్రతను బట్టి 4 విధాలైన ముక్తులను పరమేశ్వరుడు భక్తులకు అనుగ్రహిస్తున్నారు. అవి ఏంటంటే సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుధ్య ముక్తులు. మొదటిది సాలోక్య ముక్తి, అంటే కైలాసంలోకి ప్రవేశిస్తాము. రెండవది సామీప్య ముక్తి, అంటే పరమేశ్వరునికి సమీపంగా ఉంటాము. మూడవది సారూప్య ముక్తి, అంటే ఎప్పుడూ పరమేశ్వరుని రూపానికి దగ్గరగా ఉంటాము. ఇక చివరిగా అద్వితీయమైన సాయుధ్య ముక్తి, అంటే పరమేశ్వరునిలోనే ఐక్యం అవ్వడం. అదేవిధంగా ఇప్పుడు మనం సాలోక్యంతో సమమైన 6వ ఆవరణలోకి ప్రవేశిస్తున్నాము. కైలాసాన్ని ఈ మానవ దేహంతో దర్శించలేము గనుక పరమేశ్వరుడు మన యందు అపారమైన కరుణా కటాక్షాలతో భూలోక కైలాసమైన అరుణాచలేశ్వర ఆలయంలో శివలింగ రూపంలో ఆవిర్భవించి అనుగ్రహిస్తున్నారు. ఇదే భావనతో ప్రతి భక్తుడు ఆలయంలోకి అడుగు పెడితే అడుగడుగునా ఆ ఆనందకారకుని యొక్క ఆనందానుభూతులను మనం సొంతం చేసుకోవచ్చు. ఇది నా స్వానుభవం. ఈ ఆవరణలో అనేక మంది మహాత్ములు, మహర్షులు, మహాశివ భక్తులు కొలువై ఉన్నారు. అధికార నందీశ్వరుణ్ణి దాటగానే ద్వారానికి ఇరువైపులా అరుణాచలేశ్వరుని 6 కాలాల అభిషేక అర్చనాదులలో మ్రోగించే పెద్ద పెద్ద గంటలు ఉన్నాయి. ఈ ఘంటానాదాల శబ్దం అరుణగిరి గుహలలో ధ్యాన నిష్ఠలో ఉన్నవారికి సైతం గాఢమైన అనుభూతిని అందిస్తుంది. ఈ ఘంటానాదం చేసే సమయంలో ఆ శబ్దాన్ని విన్నప్పుడు హృదయమంతా పులకించిపోతుంది. ఈ 6వ ఆవరణ యొక్క అందాన్ని దర్శించాలంటే కార్తీక దీపోత్సవం రోజున ఈ ఆవరణలో కొలువై ఉన్న ప్రతి మూర్తికి, స్తంభాలకు, ఆవరణ పైకప్పుకు చేసే అలంకరణ అత్యంత అద్భుతంగా ఉంటుంది. ఆ సమయంలో భక్తులకు ఈ ఆవరణ అలంకరణ వీక్షించడానికి 2 కళ్ళు సరిపోవు అనడానికి సందేహమే లేదు. కొంచెం ముందుకు వెళ్ళగానే కుడివైపున ఉత్సవమూర్తుల మండప స్తంభం పైన యాళి అని పిలువబడే సింహాన్ని పోలిన కళాత్మక మృగం యొక్క శిల్పం నోటి నుండి చిక్కుముడులు గొలుసుల వలె వేలాడే అద్భుతమైన వలయాకృతులను కూడా భక్తులు చూడవచ్చు. వాటిని పరిశీలనగా చూస్తే ఎన్నో తాత్వికమైన భావనలు మనకు గోచరిస్తాయి. మానవుల మనసులలో చుట్టుకుని ఉండే వివిధ లౌకిక సంబంధమైన విషయాలకు అవి చిహ్నాలుగా కనిపిస్తాయి. జీవుడు ఎన్నో చిక్కుముడులతో సతమతమవుతున్నా ఆ విషయ బంధనాలను విచ్ఛిన్నం చేసే అరుణాచలేశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో సందర్శించుకుని విముక్తులు కండి అనే సద్భావాన్ని స్ఫురింపచేస్తాయి. ఇప్పటి వరకు శ్రీ శివనిధి శివాలయాల కార్యక్రమంలో అధికార నందీశ్వరుని అనుమతి తీసుకుని మహత్తరకరమైన ఎంతో పవిత్రమైన అరుణాచలేశ్వర ఆలయ 6వ ఆవరణలోకి ప్రవేశించాము. వచ్చే భాగంలో 6వ ఆవరణలో కొలువై ఉన్న మహాత్ములను, మహర్షులను, మహాశివ భక్తులను దర్శించుకుని వారి అనుగ్రహ ఆశీస్సులతో అరుణాచలేశ్వరుణ్ణి దర్శించుకుందాం. ఓం నమో భగవతే శ్రీరమణాయ. శ్రీ అపీతకుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమః.
ఓం సుందరేశాయ నమః. ప్రేమతో నీనామాలించు భక్త భక్తుల భక్తుగా బ్రోమరుణాచల.